నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సిటీ బస్సులో అదనపు ఛార్జీలు మొదటి 3 స్టేజ్లపై 5, ఆ పైన 10 రేపటి నుంచి అమలుకు. కలెక్టర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సులు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రికల్ బస్సులు ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మొదటి 3 స్టేజ్లకు రూ. 5, 4 స్టేజ్ నుంచి చివరి దాకా రూ. 10 అదనపు ఛార్జీ విధించినట్లు తెలిపింది. మెట్రో డీలక్స్, ఎలక్ట్రికల్, మెట్రో ఏసీ సర్వీసులు మొదటి స్టేజ్ రూ. 5, రెండో స్టేజ్ నుంచి చివరి దాకా రూ. 10 అదనపు ఛార్జీలు వసూలు చేయనట్లు వివరించింది. ఈ నెల 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది. గ్రేటర్ హైదరాబాద్లో 25 డిపోలు ఉన్నాయి. అలా ఆడవాళ్ళకు మహాలక్ష్మి ఉచిత బస్ అనగానే ఎగిరేసి గంతులు వేసారు. ఇప్పుడు ఛార్జీలు వేసి మగవాళ్ళ మీద వేస్తున్నాయి. ఇప్పుడు చూసుకోండి ఏముంది, ఇంట్లో మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు, మగవాళ్ళకు ఛార్జీలు వేసి అయిపోయాయి, వాళ్ళే కట్టారు. ఇంకేమి శ్రమేయ పూజ్యతే ఐటీఐల ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లో రూ. 60,000 కోట్లతో 1000 కేంద్రాలను ఆంధ్రప్రదేశ్కి పీఎం సేతు ప్రారంభోత్సవం ప్రధాని మోడీ వెల్లడి. మోదీ చేతుల మీద అవార్డు అందుకున్న 40 తెలుగు అమ్మాయిలు. ప్రధాని మోదీ నుంచి అవార్డు అందుకున్న తెలంగాణ యువతి తల్లోరి పల్లవి. పీఎం సేతు పథకం కింద 1000 ఐటీఐలకు ఆధునిక కేంద్రాలను అందజేస్తారు. పరిశ్రమల నిపుణులు వచ్చే విద్యార్థులకు బోధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్య డిమాండ్కు దగ్గరలో మన యువతరం ఈ పథకం తీర్చిదిద్దుతాం. ఇప్పటికే 1,00,000 కోట్లు ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన 4.50 కోట్ల మంది యువత ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందడానికి మార్గం సులభమైంది. పోలీస్ స్కూల్ పిలుస్తుంది. విలువలతో కూడిన విద్యకు, క్రీడల సృజనాత్మక జోడింపు. అంతర్జాతీయ ప్రమాణాలు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. విలువలతో కూడిన విద్య, క్రీడల ప్రతిష్టాత్మక తోడైతే విద్యార్థి బంగారు భవిష్యత్తు సోపానం అవుతుంది. ప్రాథమిక దశలో క్రమశిక్షణ అవలంబిస్తుంది. ఉత్తమ పౌరుడిగా మారేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఈ అంశాలు ఆయన చూసుకోలేదు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ హైదరాబాద్ విద్యార్థులు అంతర్జాతీయంగా దాగి ఉన్న ప్రతిభంచిన తనను వెలికి తీయడం ద్వారా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రోత్సహించడం, గమనం చేయడానికి అవసరమైన వాతావరణం కల్పించడం విద్యార్థుల ఉద్దేశం. ఎటకలకు అందుబాటులో బందీల విడుదలకు హమాస్ అంగీకారం. ఆర్థిక ట్రంప్ అయినా కొనసాగుతున్న విద్యార్థుల దాడులు. భారతీయులకు తగిన H-1B వీసాలు 2 నెలల్లో 80-67% తగ్గుదల. ఎల్ఓ నివేదికలో వెల్లడి. జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనేతా కాయిచి అధికార ఎల్డీపీ నాయకురాలుగా ఎంపిక. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను నిలిపివేయండి. సుప్రీంకోర్టులో పిటిషన్ రేపు విచారణ. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల వివరణ సుప్రీంకోర్టులో చేరింది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం సెప్టెంబర్లో వచ్చిన జీవో 9 సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పొంగ గోపాల్రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు రిజర్వేషన్లు 25% నుంచి 42% తెచ్చి ప్రభుత్వం జీవో తెచ్చింది. అప్పుడు ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%తో కలిపి రిజర్వేషన్లు 67% చేస్తాయి.